ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధ నామంలో ఈ దినపు ప్రభు బలను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు, దైవాశీస్సులు. మరి వాతావరణం చాలా చల్లగా కూల్గా ఉంది. అయినా సరే మీ హృదయంలో దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధించాలి అనేటువంటి మంట ఈ చలి మిమ్మల్ని ఆపలేకపోయింది. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రికలో నుండి 25వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచన శుభములకు మూలకారకుడా, సర్వశుభదాయకుడు అయిన యేసయ్య, ఈ ప్రశస్తమైన పరిశుద్ధ ఆదివార దినం, ఈ 2023వ సంవత్సరానికి ఇది ఆఖరి దినం ప్రభా. స్తుతించి ఆరాధించి మిమ్మల్ని గణపరుస్తూ సంతోషంతో నాయన 2023లోకి ప్రవేశించాం. అప్పుడే అయిపోయింది. ఆఖరి ఘట్టానికి వచ్చేసాం. గడిచిన దినాలన్నిటిలో మీరు చూపిన మహాకృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము స్వామి. లేచి మా ఇళ్లకు వెళ్ళే అయ్యా ప్రభా, సమయం వచ్చే వరకు మీ బలమైన సన్నిధిని మేము అనుభవిస్తూనే ఉండాలి. ఈ సమయంలో నీ దాసుని, నీ పిల్లల్ని మీరు దర్శించి, వచ్చిన వారిని, రావలసిన వారిని కూడా మీరు దర్శించండి. అద్భుతమైన నీ వాక్కు నీ దాసుని నోట్లో ఉంచి, ఇప్పుడు వింటున్న బిడ్డలకు, వినబోతున్న వారికి కూడా ఆశీర్వాదం కలిగించండి. మీరే మహిమ పొందండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పూట దేవుని పరిశుద్ధ బల్లను సమీపించే ముందుగా మనము చేపట్టవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం మీద మన దృష్టిని, మన యొక్క ధ్యానమును ఉంచాలని నేను మిమ్మల్ని ప్రేమతో వేడుకుంటూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు మనందరికీ ఎన్నో విషయాలలో మాదిరిగా ఉన్నారు, హెచ్చరికగా ఉన్నారు. వారిని మనం కొన్ని విషయాల్లో మాదిరిగా తీసుకోవాలి. కొన్ని విషయాలకు, వారు ఎదుర్కొన్న కొన్ని విషయాలను బట్టి మనం ఏం చేయాలంటే ఒక హెచ్చరిక వారి విషయంలో మనం పొందాలి. వారి వలె మీరు ఉండొద్దు అన్నాడు కొన్ని సంగతుల గురించి. కొన్ని విషయాల్లో వారిని మనం పోలి నడుచుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనంలో ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మన పితరులు మేఘము క్రింద ఉన్నారు, సముద్రములో నడిచిపోయారు. మోషేను బట్టి వారందరూ సముద్రములోను మేఘములోను బాప్తిస్మం పొందారట. ఈ విషయంలో మనం వారిని అనుసరించాలి.
బాప్తిస్మపు అనుభవం మనకు కావాలా వద్దా అంటే కావాలి 100%. అంటే కొన్ని విషయాల్లో మనం అనుసరించవలసిన సంగతులు ఉన్నాయి, హెచ్చరిక పొందవలసిన సంగతులు ఉన్నాయి. అదే కొరింథీ పత్రిక అదే అధ్యాయము కొంచెం క్రిందకు వచ్చి చదివితే వారిలాగా మనం నాశనం అవ్వకుండా సనగకుండా ఉండాలని హెచ్చరిస్తూ, మీరు సనగొద్దు, 10వ వచనంలో 10 వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించారు. ఆ పైన కూడా ఉంటాడు, వారిలో కొందరు విగ్రహారకులు, కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. వారిలో కొందరు వ్యభిచారం నందు ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి. అంటే వాళ్ళని బట్టి మనం హెచ్చరిక పొందాలి. ఇంకా క్లియర్గా చెప్పేశాడు 11వ వచనంలో. ఏమన్నాడు? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ప్రియ దేవుని బిడ్డలారా, హెచ్చరిక మనకు కలగడానికి దేవుడు చెబుతున్నాడు ఈ సంగతులు. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ గ్లాస్ డోర్ వేయలేదు అనుకుంటాను. దేవునికి స్తోత్రం. ఈ డోర్ ఏంటైనా మెట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తుతి, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారిని చూసి మనం హెచ్చరిక పొందవలసిన సంగతులు ఉన్నాయి, వారిని బట్టి మనం నేర్చుకోవలసిన సంగతులు కూడా ఉన్నాయి. రెండు కూడా ఉన్నాయి. అందుకని 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. ఈ సంగతులన్నీ దేవుడు రాయించింది ఎందుకంటే మనకు బుద్ధి రావడానికి. బుద్ధి ఉందా నీకు అని అంటాం. ఆ బుద్ధి గురించి కాదు ఇక్కడ చెప్పేది, జ్ఞానము కలుగుటకై. మనకు జ్ఞానం కలిగించడానికి దేవుడు అవలంబించిన పద్ధతి ఏంటంటే ఇశ్రాయేలు జాతిని మన కళ్ళ ముందు పెట్టాడు. వారిని చూసి మనం హెచ్చరిక పొందవలసిన కొన్ని సంగతులలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొచ్చి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఘోరాతి ఘోరమైన పాపాల చిట్ట ఒకసారి చూస్తే అందులో మనకు దేవుడు హెచ్చరించి చెబుతున్న ఒక పాపమును గురించి మనం ధ్యానం చేద్దాం. 78వ కీర్తనల గ్రంథము 78వ కీర్తన. ప్రియ దేవుని బిడ్డలారా, 42వ చరణాన్ని చదివితే అక్కడ ఈ మాట ఉంది. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఇది అసలు వాళ్ళ యొక్క
అవిధేయతలన్నిటికీ మూల కారణం. వారు చేసిన పాపాలన్నిటికీ, తప్పులన్నిటికీ, తిరుగుబాటంతటికి మూల కారణం ఏంటంటే దేవుని కార్యములను స్మరణకు తెచ్చుకోలేదట. మొదటిదేంటంటే ఆయన బాహుబలము, 2 విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినము. విరోధుల చేతిలో నుండి దేవుడు వారిని విమోచించాడు. ఆ విమోచనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. 2 దేవుని బాహుబలమును వారు స్మరించుకోలేదు, స్మరణకు తెచ్చుకోలేదు. 2 మరిచిపోయారు. దేవుడు తన బాహుబలము చేత ఎలాంటి శూర కార్యాలు జరిగించాడో ఆ విషయం వారికి గుర్తుంటే దేవుడి మీద వారు తిరుగుబాటు చేసేవారు కానే కాదు. ఎవరు ఎప్పుడు ప్రపంచ చరిత్రలో కని విని ఎరుగని మహత్కార్యములు, గొప్ప కార్యములను దేవుడు జరిగించాడు తన ప్రజలైన ఇశ్రాయేలీల పక్షంగా. అసలు ఊహకే అందదు. ఎవరైనా సరే ఆ విషయాలు ధ్యానం చేస్తే, ఒక్కసారి స్మరణకు తెచ్చుకుంటే ఆశ్చర్యపోతారు. దేవుడు చెప్పినది కూడా అదే, నీ పిల్లల పిల్లలకు కూడా వాటిని గూర్చి చెప్పండి. దేవుడు చేసిన కార్యాలను గూర్చి స్మరించాలి, వాటిని పిల్లలకు దానిని తెలియజేయాలి. ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి నిబంధనలోని భాగం. ఎట్టకేలకు వారు చేసిన తప్పిదాలన్నిటికీ మూల కారణం ఏంటయ్యా అంటే మరిచిపోవడం. ఏం మరిచిపోయారు? తినడం మరిచిపోలేదు అండి, తిరుగుబాటు చేయడం మరిచిపోలేదు, కానీ దేవుడు చేసిన కార్యాలు మరిచిపోయారు. ఈ సంవత్సరంలో 2023వ సంవత్సరంలో ఇది ఆఖరి రోజు, ఆఖరి ఆదివారం. మరి ఈరోజు రాత్రికి 8 గంటల నుండి మనం వాచ్ నైట్ సర్వీస్లో మనం పాలు పంపులు పొందుతాం. నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతూ ఎక్కడెక్కడో తాగి తందనాలాడి, మరి అదేంటో మరి ఎప్పుడు లేని తాగుబోతులు అందరూ అప్పుడప్పుడు తాగేవాడు కూడా ఎక్కువగా తాగేసి పడిపోయి రాత్రి ఈ వాచ్ నైట్ సర్వీసు. అరే హ్యాపీ న్యూ ఇయర్ తాగేద్దాం, అంతకు మించి ఏం లేదు. నిన్న యానంలో అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, రండి బాబు రండి, తాగండి, తినండి, ఆడండి, పాడండి, ఫీజు మాత్రం 500 ఎంత చెప్తున్నాడు సంథింగ్. ఆటలకు పాటలకు తాగినంత తాగొచ్చు, ఆడినంతసేపు ఆడొచ్చట. ఇక తాగడం, తందనాలాడడం ఇదొక రకమైన పద్ధతి. ఊరుగా తాగేసి మళ్ళీ దెబ్బలాటలకు వెళ్ళేవాడు ఒకడు, రోడ్డు యాక్సిడెంట్లో ఆడిని గుద్దేసేవాడు ఒకడు. రేపు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ రాత్రి వేసిన వీళ్ళ కేకలకి, గంతులకి ప్రాయశ్చిత్తం ఎక్కడ జరుగుతుందంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కనపడతారు వీళ్ళందరూని. చాలామంది నేను మిడ్ నైట్ ఆరాధన నడిపించుకుని అక్కడి నుంచి వచ్చేట సమయంలో అసలు ఇంటికి వెళ్తామా క్షేమంగా అన్నంత భయం కలుగుతుంది. అంత దారుణాతి దారుణమైనటువంటి రైడింగ్ వీళ్ళు చేసేది. ఏమైందంటే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, ఇంక పాత సంవత్సరంలో తాగినంత మందు తాగియాలి. తాగుబోతుల విందులతో పబ్బుల్లో, క్లబ్బుల్లో, వ్యభిచారపు కొంపల్లో కొంతమంది కొత్త సంవత్సరాన్ని ఎదుర్కొంటే, మనం మాత్రం దేవుని సన్నిధిలో ప్రభువుని స్తుతిస్తూ నూతన సంవత్సరంలో అడుగు పెడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యము. గత 2022ను వాచ్ నైట్ సర్వీస్ అలాగే చేసి 23లోకి వచ్చాం. ఈరోజు కూడా 23లోంచి 24లోకి కూడా అలాగే వెళ్తాం. అయితే ఇప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన కార్యం ఏంటయ్యా అంటే,
ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు చేసిన కార్యాలు వాళ్ళు స్మరణకు తెచ్చుకోలేదు. మనం జీవితంలో ఈ 2023 వరకు నీ వయసును బట్టి, నీకు ఇచ్చిన రక్షణానుభవాన్ని బట్టి నీ జీవిత దినాలను ఒక్కసారి నువ్వు స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి దేవుడు చూపిన బాహుబలం ఒక్కసారి స్మరణకు తెచ్చుకుంటే, పాపపు ఊబిలో నీ ఉంటుండగా, చీకటి ముద్దగా మూటగా నీ ఉంటుండగా, దేవునికి దూరస్తుడుగా అన్యుడుగా నీ ఉంటుండగా, దేవుడు నిన్ను సాతాను సంకెళ్ళ నుండి విడిపించిన విధానమును స్మరణకు తెచ్చుకో. ఒకసారి స్మరించుకో. ఒకసారి నీ మనసుకు ఈ విషయాన్ని, ఈ సంఘటన రాని. ఎప్పుడైతే నీవు స్మరించుకుంటూ వచ్చావో, దేవుని బాహుబలాన్ని, దేవుని యొక్క కృపను, విస్తారమైన దేవుని కనికరము నీకు ఎప్పుడైతే జ్ఞాపకం వచ్చిందో, అప్రయత్నముగా నీ కళ్ళ నుండి కన్నీరు కారకం మానదు. ఊరికనే మనం ఏడవండి, కన్నీరు కార్చండి అంటే ఏమని ఏడుస్తాం? ఏదైనా జోక్ చేస్తే నవ్వుతాం. నవ్వాలనుకున్నప్పుడు ఫోటోగ్రాఫర్ నవ్వండి అని అంటే ఈయన నవ్వుతాం. అంతేగాని ఏడవండి అమ్మా ఏడవండి అంటే నటించగలం కానీ ఏడవలేము. ఈ నటనంతటికీ స్వస్తి చెప్పి నువ్వు నిజమైన పశ్చాత్తాపంతో, కృతజ్ఞతతో కన్నీళ్లు విడిచేది ఎప్పుడంటే, ముందు నీ మనస్సులో స్మరణకు తెచ్చుకోవాలి. వారు తమ మనసున దేవుని కార్యములను స్మరణకు తెచ్చుకోకుండా వాటిని మరిచిపోయారు. దేవుని కార్యమును మరిచిపోయారు. ఆ ఫలితంగా దేవుణ్ణి దుఃఖపెట్టారట. 78-40లో అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు శోధించారు. ఎందుకయ్యా మాటి మాటికి దేవుణ్ణి శోధించడం? దేనికి శోధించడం? అంటే దేవుడు చేయగలడా, ఇవ్వగలడా అని దేవుని గురించి మాట్లాడుతూ వచ్చారంట. ఎందుకు అలా మాట్లాడారు అని అంటే, ముందు చేసిన దాన్ని మర్చిపోయినందుకు, ముందు చూపిన కృపను, దేవుని వాత్సల్యాన్ని పెడచెవిని పెట్టినందుకు ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు దేవుడు చేయగలడా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన చేయగలడు. ఎందుకంటే ఇంతకుముందు చేశాడు గనుక. కేఏ పాల్ గారు ఆయన అందరూ జోకర్లాగా చేసేసారు. కానీ ఆయన వాడికి ఒక పదం, ఇంతకుముందు ఇచ్చాను, ఇవ్వగలను, ఇస్తాను. ఇంతకుముందు చేశాను, చేయగలను, ఇచ్చాను, ఇవ్వగలను అని ఆయన ఒక వాడుక పదం. ఆయన ఎప్పుడు ప్రసంగం చేసినా ఈ రాజకీయ పదాలు వాడినప్పుడు ఒకప్పుడు చేశాను, చేయగలను అంటే, మరి సరే ఆయన చేశాడో చేయగలడో చేయలేదో అదంతా పక్కన పెట్టండి. కానీ ఆ ఒక్క పదం కోసం తీసుకున్నాను అంతే. దేవుడు ఒకప్పుడు చేయగలిగిన వాడు ఇప్పుడు కూడా చేస్తాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు యోర్దాను నదిని ఆపలేడా? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయగలడు. నా దేవుడు సమర్థుడు అని నువ్వు అనగలిగినది ఎప్పుడు అనగలుగుతావు అంటే, ఆయన చేసిన భీకర కార్యాలు నీకు జ్ఞాపకం ఉన్నప్పుడు. ఏమైపోతానో అప్పుడు జరిగిందేమో కానీ ఇప్పుడు జరుగుతుందంటారా? ఇప్పుడు చేస్తాడంటారా? ఇప్పుడు నాకు సహాయం దొరుకుతుందంటారా? ఇప్పుడు నా అప్పులు తీరతాయంటారా? ఇలాంటి ప్రశ్నలు నీ మనసులోకి ఎప్పుడు వస్తాయంటే, మరిచిపోయినప్పుడు. మరిచిపోవద్దు, స్మరణకు తెచ్చుకో. ఏమి స్మరణకు తెచ్చుకోవాలి? మొదటి విషయం,
ఆయన బాహుబలం. 2, నిన్ను విమోచించిన దినము. 2 జ్ఞాపకం పెట్టుకో. దేవుడు తన బాహుబలము చేత శత్రువైన సైతాను సంఖ్యల నుండి బయటికి తీసుకొచ్చాడు. సాతాను యొక్క సంఖ్యల నుంచి బయటికి రావడం అంటే అది అంత చిన్న విషయం కాదు. అంటే కొంతమంది ఒక చిన్న వ్యసనం మానుకోవడానికి మల్లగుల్లాలు పడిపోతారు, మామూలుగా కాదు. కడియం వేసినోడు ఒకడు, ఒట్లు పెట్టుకున్నోడు ఒకడు. ఒట్లు పెడతారు, ఇదిగో ఈ 31st నైట్ని తాగేసి జనవరి 1 నుంచి మానేస్తాను. మానేస్తాడు. ఉదయం మానేసి తలపట్టేసింది అంటాడు. మళ్ళీ ఇంకో సుక్కైతే తప్ప రిలీఫ్ అవుతాడు. మళ్ళీ దానికి ఒకటి మళ్ళీ పదం. ప్రియదేవుని బిడ్డలారో, ఎన్నో ప్రయత్నాలు. అరే వీడి తాగుడు పోవాలంటే వీడికి ఏదో ఒక మాల వేయించేయాలని వేయించేస్తారు. కాకినాడలో ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఆయన తాగితే మనిషి కాదు, తాగాడంటే మాత్రం మామూలు అవతారం కాదు. ఇంకా త్రాగనంతసేపు చాలా మంచోడు. ఆయన అంత మంచోడు ఇంకెవడో ఉండడు అనిపిస్తుంది. తాగాడా ఇంకంతే. అందుకని ఏం చేసేవారంటే ఇంకా కంటిన్యూ మాల ఏం చేసేవారు అతనితోటి. మాల అయితే తాకుండా ఉంటాడు. ఆ 4 రోజులు, ఆ 40 రోజుల్లో కొంచెం నిష్ట ఉన్నంతసేపు ఉండేవాడు. నిష్ట దిగిందా ఈ రిమైనింగ్ ఆ పాతదే ఇది కలిపేసి చూడనమాట. ఎన్నో ప్రయత్నాలు, ఒక ప్రయత్నం కాదు. ఒక చిన్న వ్యసనం మానుకోవడానికి ఎవరో ఏమంటారు, సబ్ సెంటర్స్ పెడతారు చూడండి, గురుమతం. దానికి వెళ్ళాడు ఒక ఆయన. స్మోకింగ్ చేయకూడదని చెప్పారట, సుట్ట కాల్చకూడదు అంటే. సుట్ట మానుకోవడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేసి ఏం చేయాలో అర్థం కాక కైని అలవాటు చేసుకున్నాడు. సుట్ట మానడానికి కైని అలవాటు చేసుకుంటే ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వచ్చేసింది. మొత్తం నోటికి క్యాన్సర్ వచ్చి భయానకమైన పరిస్థితి. మామూలుగా ఉండదు, రూపం మారిపోద్ది, నీళ్ళు తాగలేడు, బాధ. ఇలా ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుండగా నువ్వు ఏ ప్రయత్నం చేయలేదు. అప్రయత్నంగానే దేవుడు ఒక కార్యం చేశాడు. నీలో ఉన్న దుర్బుద్ధి, ఒక త్రాగుడే కాదు, వేరువేరు కార్యాలు, వేరువేరు పాపక్రియలు, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి. ఎవడ కంపు అడుకుంటుంది అండి, ఎవడ కంపు అడికి ఇంపు అన్నట్టు ఎవడు చేసే తప్పులు వాడికి కరెక్ట్గానే కనపడతాయి. వీటన్నిటినీ ఈ పాపపు దుర్బుద్ధి ఒక్కసారి ఇలా పట్టుకుని ఇసిరిపాడేసాడంతే. తూర్పుకు పడమరి ఎంత దూరమో అంత దూరము నా పాపం చేసాడు, పాపమునకు నాకు ఎడమ కలుగజేశాడు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఊహించండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా. ఒకడు అంటాడు, నేను తలుచుకుంటే సిగరెట్ మానేయగలను. మరి తలుచుకో, అదే చేతగట్లేదు సార్. 100 సార్లు తలుచుకున్నాడట, అందుకని 100 సార్లు మానేశాడు. అంటే ఏంటి దాని అర్థం? తలుచుకున్నాడు, ఈ రోజు నుంచి నేను ఇంకా స్మోకింగ్ చేయకూడదని. ఒట్టేసాడు, ఒట్టు తీసి గొట్టు మీద పెట్టి మళ్ళీ ఇంకో దెబ్బేసి వచ్చాడు. అది 1వ సారి, 2వసారి, 3వసారి, అలా 100 సార్లు తలుచుకున్నాడు అన్నమాట. నేను తలుచుకుంటే మానేయగలను. దేవుడు తన మహాశక్తి చేత ఒక వ్యక్తిని విడిపించాలే కానీ ఒక మనిషి తాను చేసుకున్న నిర్ణయాల వల్ల, నిబద్ధత వల్ల ఒక వ్యసనం మానేయగలడేమో కానీ పాపాన్ని తీసేసుకోలేడు. సాతాను యొక్క సంఖ్యల నుండి బయటకు రాలేడు. కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఒక గదిలో పడేశారు అనుకోండి, వాడు పందిలాగా, పందేనండి మాట తిట్టు కాదులేండి, పందిని ఎలా కడతారు?
రెండు కాళ్ళు కట్టి మూతి కట్టేస్తారు, లేదా దాని స్వరం వినలేక. పంది స్వరం చాలా బాగుంటుంది కదా. చిచ్చి దరిద్రం, దాని రూపమే బాగోదు. అసహ్యకరమైన జంతువు ఏదన్నా ఉందంటే దాన్ని ఒక ఐకాన్ కింద పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగంటే జంతు ప్రేమికులు కోపం వచ్చేద్దామో నేను అన్నమాట. అనకూడదంటండి మళ్ళీని. పంది అని అంటే పందులు బాధపడవు, కానీ పందులు పెంచే వాళ్ళు బాధపడతారట. పోలండి, వదిలేయండి. సరే, దాన్ని బంధించినప్పుడు ఎలా కడతారు? ఎదరు రెండు కాళ్ళు, వెనకాల రెండు కాళ్ళు కట్టేసి దాని మూతికి కూడా ప్లాస్టర్ వేసేస్తారు. దాని మూతి కూడా అయినా అది అరుస్తుంది. అది అట్లా ఉంటుంది, అది వదలదు. దాని స్వరమే చాలా దరిద్రంగా ఉంటుంది. అలాగ నువ్వు సైతాను చేత బంధించబడ్డావు, సాతాను సంఖ్యలలో ఉన్నావు. వాడు నీ కాళ్ళు కదలనివ్వలేదు, నీ చేతులు కదలనివ్వలేదు, అసలు నీ నోరే నిన్ను ఎత్తకుండా చేసేసాడు. వాడు నీచుడు, దుర్మార్గుడు. వాడి సంఖ్యలలో, వాడి బంధకాల్లో ఉన్న నిన్ను అద్భుతంగా దేవుడు తీసి బయటికి తెచ్చేశాడు. దేవునికి స్తోత్రం. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో క్షమించెను అనే పాటలో, సాతాను బంధాలలో, జీవపు డంబాలలో పడనీయక, నన్ను చెడనీయక. సాతాను బంధాలలో జీవపు డంబాలు, ఆ బంధకాలన్నిటి నుంచి విడిపించిన ఆయన బాహుబలం, ఆయన శక్తి, ఆయన మహత్యమము నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. దాని కొరకు ఆయన చేసిన యజ్ఞము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దాని కొరకు ఆయన పడిన ప్రయాసను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను విడిపించుట కోసం యేసయ్య చేసిన త్యాగాలు నీకు జ్ఞాపకంకు రావాలి. ఎన్ని త్యాగాలు చేశాడో. సింహాసనాన్ని విడిచిపెట్టాడు. అత్యంత దయనీయమైన, దీనాతి దీనమైన ఒక రిక్తునిగా, దరిద్రునిగా ఈ భూమి మీద ఆయన బీద కన్య గర్భాన్ని జన్మించాడు. ఇదంతా ఆయన చేసిన త్యాగమే సుమా. ఇంకేం చేశాడనంటే అవమానములను, అపహాస్యములను భరించాడు, వెలివేతలను భరించాడు. అవమానించి ఎంతెంత పెద్ద మాటలు మాట్లాడారో. మనం ఎవరిని ఏమి అనం, ఎందుకనం అంటే ఊరుకోరని. శక్తి, సామర్థ్యం, బలం, అధికారం సరిపోక ఊరుకుంటాం, కానీ లోపల మండిపోతూ ఉంటుంది. నాకు కానీ ఆయన అన్నీ ఉన్నవాడు, అయినా మౌనంగా ఉన్నాడు. వదకు తేబడిన గొర్రె మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు యేసు మౌనంగా ఉన్నాడు. మనకు చేతగాక మౌనంగా ఉంటాం. ఎవడన్నా వచ్చి కొట్టేసాడు అనుకోండి, తిరిగి కొట్టే ఓపుకుంటే 4 దెబ్బలేస్తాం. అంటే ఓపిక లేదు, అవతలడు మైక్ టైసన్ గడిలాగా ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? ఓపిక లేదు కాబట్టి వదిలేస్తాం. ఓపిక ఉండి కూడా వదిలేశాడు ఆయన. చేయగలడు, ఆయన ఏమైనా చేయగలడు. యేసయ్యను హింసించి, దూషించి మాట్లాడే వాళ్ళని ఒక్కసారి అలా చూశాడు అనుకోండి ఆయన, ఇంకా రెండో నిమిషం వాడు చూడ్డానికి ఉండడు. వాడు అడ్రస్ గల్లంత అయిపోతాడు అంతే, మాడి మసి అయిపోతాడు అంతే. దేవుని చూపు, కనుదృష్టి కోపంతో ఒక్కసారి చూడగానే ఏంది మనకు తెలుసు కదా. అంజూరపు చెట్టును ఒకసారి కోపంగా చూసి ఇంకెప్పటికీ నువ్వు ఫలింపకుందువు కాకండి, ఎండిపోయిందంట అది తక్షణమే. అవమానంలో భరించాడు. వాడు బ్రతుకేంటో వాడు తెలియలేనుడు కూడా యేసయ్యను దూషిస్తే ఆ దూషణంతా భరించాడు. దుర్మార్గులు తనకు విరోధముగా చేసే ప్రతి దూషణ సహించి సిలువను ఆయన వరించాడు. ఆకుమర్తి డానియల్ గారు ఒక పాటలో అంటాడు, సింహాసనము నుండి నువ్వు విడిచిపెట్టి సిలువను వరించావు అంటాడు.
కొంతమంది ఆ పాట భరించావు అని పాడతారు. భరించడం కాదు, వరించాడు. వరించడం అంటే కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. సింహాసనం ఎంతో, సిలువ కూడా అలాగే ఇష్టపడ్డాడు ఆయన. మహాదివ్య మహిమను ఎంత ప్రేమిస్తాడో ఆయన, ఈ అవమాన దోషములన్నిటిని కూడా అలాగే భరించాడు. ఎందుకు అనుకుంటున్నారు? నిన్ను నన్ను విడిపించడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గతించిన దినాలలో దేవుని కాపుదల, దేవుడు మన జీవితంలో చేసిన మహాకార్యాలు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రభు వల్లకు వెళ్ళే ముందు ఆయన మన కొరకు చేసిన త్యాగము, మన కొరకు ఆయన నలిగిపోయిన విధానము మనం జ్ఞాపకం తెచ్చుకో. పెళ్లి రోజున మన పెళ్ళైన సందర్భాలు జ్ఞాపకం తెచ్చుకొని మురిసిపోతూ ఉంటాం. ఈ టైం కల్లా తాళి కట్టేస్తున్నాడు మా ఆయన, ఈ టైం కల్లా పెళ్లి బాజా వాయించేస్తున్నారు అని పెళ్లి రోజున పెళ్లి సంఘటనలన్నీ, ముచ్చట్లన్నీ జ్ఞాపకం తెచ్చుకుని పక్కలతో మాట్లాడతాం అండి. ఇలాగా ఒక్కొక్క దినంలో ఒక్కొక్కటి జ్ఞాపకం తెచ్చుకుంటాం. ఇప్పుడు మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది మన పెళ్లి బాజా, పెళ్లి డప్పులు కాదు. పెళ్లి రోజు మనకు ఆ రోజు మాంసం కూరలేదు తెలుసా, మా పెళ్ళికి నాకే మాంసం వేయలేదు అని ఇలాంటి ఈ పనికి మళ్ళీ మెమొరీస్ కాదు కావాల్సింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయన పడిన పాటలు. నా పెళ్లి కాదు, ఇప్పుడు అసలు పెళ్లి జరగబోతుంది. ఎవరితోనూ? పరమ పెండ్లి కుమారుడని యేసయ్యకు నాకు పెళ్ళి అవ్వబోతుంది. దాని కొరకు ఆయన చేసిన త్యాగాలు. దేవునికి దూరస్తుడిగా ఉన్నప్పుడు, సాతాను బంధకాల్లో ఉన్నప్పుడు, నేను ఇంకా ఆయనకు శత్రువుగా ఉన్నప్పుడే ఆయన నన్ను ప్రేమించాడు, నా కొరకు సిలువెక్కాడు, రక్తం గార్చాడు. దుర్మార్గులు చేసేటువంటి ఆ ప్రేలాపనలన్నీ కూడా ఆయన మౌనముగా సహించాడు. ఇది నా యేసయ్య నా కోసం చేసిన కార్యం. ఇవి ధ్యానం చేయండి, స్మరించండి, స్మరణకు తెచ్చుకోండి అని ఆజ్ఞాపిస్తున్నాడు దైవజనుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ప్రభురాత్రి భోజన కార్యము అనేది ఊరికనే ఏదో పాపాలు ఒప్పుకున్నాను క్షమించాడు దేవుడు అని తినేయడం కాదు. పాపాలు ఒప్పుకోవాలి, దేవుడు క్షమిస్తాడు, క్షమించినందుకు దేవుని స్తుతించాలి. కానీ తప్పకుండా ప్రతి వ్యక్తి చేయవలసిన పని ఏంటంటే, సిలువ యజ్ఞము నీకు గుర్తుకు రావాలి. నీ మనసులో ఒక్కసారి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి సిలువను వరించిన యేసయ్య ప్రేమ గుర్తు రావాలి. ఒక్కసారి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆయన ఎన్ని త్యాగాలు చేశాడో, ఎంత ప్రేమించాడో, ఆ పరిశుద్ధమైన రక్తము చేత మనల్ని ఎలా కడిగాడో, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికే ప్రభురాత్రి భోజన కార్యము. హడావిడిలో పడిపోయి అసలు విషయం మర్చిపోతుంటాం మనం. ఒక్కోసారి హడావిడి ఎక్కువైపోతుంటుంది. పండగ వాతావరణం ఏంటి, ఆఖరి ఈరోజు చాలామందికి ఒకటే ధ్యాస ఏంటంటే, రేపు మనం ఎలా విషయం చెప్పాలి, రేపు బట్టల సంగతి ఏంటి, రేపు వంటల సంగతి ఏంటి. ఆ వంటలు బట్టలు పెంటలు పక్కన పెట్టండి, ముందు అవసరమైన దాని మీద దృష్టి పెట్టండి. కొంతమంది నాకు ఇంకా తెలుసున్న విషయం ఏంటంటే, ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఆ రోడ్డు మీద పెట్టుకుంటే ముగ్గులకు ప్రాధాన్యత ఇస్తారు. పెట్టుకోండి, మీరు ఎన్ని ముగ్గులు పెట్టుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం, దేవుని సన్నిధిలో గడపాలని ఆలోచన ఉండదు కొంతమందికి అండి. వంగి 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 రంగులన్నీ వేసి ముగ్గులు వేయబోదికి ఎవడో కుక్క వచ్చి అక్కడే పోసేస్తుంది. లేదా ఒక జల్లు కొట్టిందంటే మొత్తం సునామీ అయిపోయింది. పడిన ప్రయాస అంతా ఏమైపోయింది. అదే సమయంలో పట్టుబట్టు ఒక 5 అధ్యాయాలు చదువు బైబిల్, పట్టుబట్టు ఒక గంట సేపు దేవుని స్తుతించి ప్రార్థన చేసి నూతన తీర్మానాలు చేసుకో. అవసరమైన దాని మీద దృష్టి పెట్టరు, స్మరించవలసిన అవసరం ఉంది. హడావిడి మంచిదే, హడావిడి చేసినప్పుడు చేయండి, ఆనందించినప్పుడు ఆనందించండి.
అంతకంటే ముఖ్యమైన కార్యం ఏంటంటే ప్రభు ప్రేమ నీకు గుర్తు రావాలి, ఆయన చేసిన త్యాగం గుర్తు రావాలి. దానిని గుర్తు చేసుకోగానే అప్రయత్నంగా నువ్వు కన్నీరు కార్చకుండా ఉండలేవు అంతే. ఎంత ప్రేమయ్యా నా మీద, నీకు ఎంత కనికరం, ఎంత దయ. ఇన్ని కోట్ల మంది మేధావులు, ఇన్ని కోట్ల మంది అధికారులు, ప్రధానులు ఎందరో ఉన్నారు, అందగాళ్ళు, ఆస్తిపాస్తులు ఉన్నవారు. వీళ్ళందరూ ఉంటుండగా వీళ్ళకి అర్థం కాని సువార్త నాకు అర్థమయ్యేలా చేసావు. వాళ్ళందరూ నీకు దూరంగా ఉన్నా నన్ను సమీపస్తునిగా మార్చుకున్నావు. నీది ఎంత ప్రేమ స్వామి, ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోగలను అని ప్రభువుని స్తుతించేటువంటి భాగ్యము నీకు కలిగించడానికే ఈ ప్రభురాత్రి భోజనాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ముందు నీ పాప స్థితిని బట్టి క్షమాపణ అడగడం, క్షమించినందుకు స్తుతించడం. 3, ఏం చేయాలమ్మా? ప్రార్థన చేసుకోమంటే నిద్రపోవాలా? మరి స్తుతించేసాం కదా, ఇంక హ్యాపీ. దేవుని సన్నిధిలో విశ్రమించాలని కొంతమంది నిద్రపోతున్నారు. నేను చెప్తాను, మోకాళ్ళుని ప్రార్థన చేయడానికి మోకరించే పొజిషన్ చాలా మంచిది. అంతేగాని అలాగన్నానని మీరేం బాధపడకండి. నందవతారాలు మాత్రం ఎవరు ఎత్తకండి. తల అలా కిందకి పెడతారు. నిజం, మంచిదే. మీకు బొజలే లేకపోవడం వల్ల చక్కగా అదొక ఆసనం అనుకోండి, అది ఇంటికాడ చేయండి అమ్మ, మీకు దండం పెడతాను. ఇక్కడ మాత్రం నిలువు మోకాళ్ళ మీద ఉండండి. రోగాలు వచ్చి, కాళ్ళు మోకాళ్ళు నొప్పులు వచ్చి మీరు పీఠాధిపతులు అయితే ఆ పీటలెక్కి కూర్చోండి, అదేం వద్దని నేను. ఓపిక లేదు. ఇప్పుడు మీరందరూ కూడా అక్కడ కూర్చున్నందుకు కొంతమంది బాధపడుతున్నారు. అయ్యో నేను కిందన మోకాళ్ళు వేసి కూర్చునేవాడినే, కానీ కూర్చోలేకపోతున్నాను, మోకాళ్ళు నొప్పులతో ఉన్నానని బాధపడుతున్నారు. ఆ పీటలు ఎక్కక ముందు ఆరోగ్యంగానే ఉన్నారు కదా, మీరు మోకాళ్ళు వేయచ్చు కదా అంటే నందవతారంలో కిందకెట్టేస్తున్నారు బుర్రకాయలు. చైతన్యగాడు వచ్చేమో మెళ్ళ మీద కూర్చుంటాడు. ఇంకా తర్వాత ఏమవుతుందమ్మా? సంగీతం స్టార్ట్ అవుతుంది, గురక. అదా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం అన్నప్పుడు మోకాళ్ళలోని ప్రభువుని జ్ఞాపకం చేసి స్తుతించు. ఆరోగ్యం ఉంది కదా, చక్కగా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, కీళ్ళన్నీ బాగానే ఉన్నాయి. కీళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంది, నొప్పిగా ఉన్నాయండి అంటే చక్కగా అక్కడ కూర్చోండి, నేనేం వద్దాను. చేసిందే దానికి. కిందన కూర్చోలేకపోతాను బాబాయ్, కిందన. మరి నేను ఎవడు కూర్చోమన్నాడు కిందన? కిందన కూర్చునేంత ఆరోగ్యం ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? చక్కగా మోకాళ్ళు వేయండి నిటారుగా. నేను ఇక్కడి నుంచి అరుస్తూ ఉంటానా? ఎంత అరిసినా సరే నాకు సంబంధం లేదు. మా అమ్మగారిని మా కుటుంబాన్ని రక్షణలోకి నడిపించినటువంటి పాస్టర్ గారి పేరు విశ్వాసరావయ్య గారు. విశ్వాసరావయ్య గారు తాతయ్య గారు ఉండేవారు. ఆ తాతయ్య గారి పేరు ఏంటో నాకు ఇప్పటికీ కూడా తెలియదు. తాతయ్య గారు అండమే తెలుసు, నేను చిన్నోడిని అండి. ఆ తాతయ్య గారు ఆల్ నైట్ ప్రేయర్లో ఆ చేతికర్ర ఉండేది, పంచికొట్టు చేతికర్ర ఆయనకి. చేతికర్రతోటి ఆరాధనలోని అమ్మా నిద్రపోకండి అని చెప్పాడు. ఎవడన్నా నిద్రపోయాడు అనుకోండి, దగ్గరికి వెళ్ళి చేతికర్రతో పోటు పొడిచేవాడు. ఒక పోటు పడగానే టపక్కనే మోకాళ్ళు వేసేవారు. అంటే అప్పుడు నేను కూడా ఏం చేయాలి? మా తాతయ్య గారిలాగా చేతికర్ర ఒకటి పట్టు తిరగాలేమో. అంత అవసరం లేదు. ఎంత చెప్పినా కొంతమందికి, అమ్మ ఆరోగ్యం బాగున్న వాళ్ళందరూ మోకరించండి, మోకాళ్ళ మీద ఉండండి, నిద్రపోవద్దు అని చెప్తే ఏటది? రాత్రి పడుకోవట్లేదా? ఊరుకోండి సార్, మీరు పడుకొని ఎత్తున్నారు రాత్రి 12 గంటల వరకు కోటాలు పెట్టి ఇంటికి తీసుకో. మరి నేను పడుకోవట్లేదు. మనస్ఫూర్తిగా దేవుడు విశ్రాంతి ఇస్తే 2-3 గంటలు చాలు. రాత్రంతా దొర్లేశారనుకోండి మంచం మీద, రేణిపోయిన రోగాలు కూడా కరెక్ట్గా బడలేకపోయేలా ఒక 4-3 గంటలు సరిపోద్ది మనిషికి. అంతే తప్ప ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోవడం ఏంటమ్మా? ఇదేం దరిద్రం? మోకాళ్ళు వేయండి, చక్కగా నిటారుగా మోకాళ్ళు వేయండి. మా తాతయ్య గారు అవుతారు, నేను ఎత్తకుండా మీరు చూసుకోండి.
రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించండి. ప్రభా, ఇన్ని మేలులు నాకు చేసావయ్యా, నా కోసం ఎంత త్యాగం చేసావు, ఎంత గొప్ప కార్యం చేసావు. ఇంత సీరియస్ ఇష్యూ నీ మనసుకు రాగానే నువ్వు ఏడ్చి దేవుని పాదాలు కడిగే పనిలో ఉంటాగా నిద్రపోవు. సీరియస్ మైండ్ లేనివాడు, దేవుని యొక్క ప్రేమను గుర్తించలేని వాడికి నిద్రమత్తులు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మత్తు విడిచిపెడదాం, దేవుని పాదాలు పట్టుకుందాం, ఆయన జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన కృపను తలపోసుకుందాం. ఇటారుగా మోకాళ్ళ మీద ఉండి దేవుని యొక్క ముఖ దర్శనం చేద్దాం. దేవుడట్టి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కన్నులు మూయండి, దేవుని సహాయాన్ని అర్థించండి.